హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. సో ఈరోజు వీడియోలో నేను బస్సులో మా యూనివర్సిటీకి అయితే వెళ్తున్నాను అనమాట. సో వర్క్ మీద. సో చూస్తున్నారు కనుకలా. సో ఇప్పుడైతే బయటకు వచ్చానమాట. లండన్లో మా హౌస్ నుంచి బయట రోడ్ మీదకి వెళ్తున్నాను. ఆల్మోస్ట్ ఒక 1 డే తర్వాత అయితే వచ్చాను. చూపిస్తాను మీకు ఎట్లా ఉంది ఏంటనేది ఇక్కడ కూడా. సో మన సినిమాల్లో చూస్తున్నట్టు ఇక్కడ కూడా ఆడిస్తూ ఉంటారనమాట. మొత్తం కుక్కల్ని కూడా బాగా యాక్టివిటీస్ చేపిస్తారు ఇక్కడ, యానిమల్స్కి కూడా. సో ఇది ఒక ఓపెన్ పార్క్ అనమాట మా ఏరియాలో. సో చూస్తున్నారు కదా ఎట్లా ఆడిస్తున్నారు అనేది. సో పిల్లల్ని, డాగ్స్, పెట్ యానిమల్స్ని కూడా ఆడిపిస్తూ ఉంటారని. ఇది ఒక ఏరియా అనమాట మొత్తం. ఇదంతా పార్క్ ఏరియా మొత్తం, టైప్ గార్డెనింగ్ ఇది. సో కార్స్ కూడా అట్లా పార్క్ చేసి ఉంచుతారు. ఇక్కడ ఏంటంటే కంజెషన్ రోడ్స్ వల్ల సైడ్స్కి పెట్టేస్తారనమాట. ఇటు సైడ్ అటు సైడ్ కూడా పెట్టేస్తారు. ఇక చూడండి డాగ్ ఎలా ఆడుకుంటుందో. రోడ్స్ సైడ్స్కి పెట్టడం వల్ల, కంజెషన్ రోడ్స్ వల్ల ఇక్కడ పెట్టడం వల్ల వెళ్ళే వెహికల్స్ వచ్చేటప్పుడు, వచ్చే వెహికల్స్ ఆగిపోతాయి అనమాట సైడ్కి. సో ఆ ప్రాబ్లం అయితే ఎక్కువ ఉంది లండన్లో. హౌసెస్ ఎక్కువ స్పేసెస్ ఆక్యుపై అనమాట. ఇదంతా గార్డెనింగ్ చూడండి మొత్తం. ఇదంతా గార్డెన్ ఏరియా అనమాట. ఫ్రంట్ గార్డెన్. ప్రతి ఇంటి ముందు ఒక కార్ ఉంటుంది. అలాగే ఈ డస్ట్బిన్స్ అనేవి గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన డస్ట్బిన్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో చెట్లు ఎక్కువ పెంచుతారు వీళ్ళు. చూడండి మొత్తం ఏరియా లెఫ్ట్ సైడ్ కూడా హౌసెస్ అన్నిటికీ ముందు కార్లు పార్క్ చేసి ఉంటాయి బయట కానీ ఇంటి ముందు. అండ్ డస్ట్బిన్స్ అనమాట. సో ఇక్కడ టెస్లా కూడా ఎక్కువ చూశాను కార్లు అవి. సో యూకే ఇదిగోండి. సో డోర్స్ అలాగే ఉంటాయి, ఇంటి ముందు డోర్స్ అలాగే ఉంటాయి. అలాగే వీళ్ళు మెయింటెనెన్స్ కూడా హై మెయింటెనెన్స్ ఉంది మొత్తం. సో రోడ్స్ కూడా ఎక్కడ ప్యాచెస్ ఉన్నాయి కానీ మరీ ఘోరంగా ప్యాచెస్ అయితే ఏం లేవన్నమాట. అంత నార్మల్ ఉంది మొత్తం. సో ఇవన్నీ వుడెన్ హౌసెస్ కాబట్టి మనకి అంత పైన కోటింగ్, ఇవి స్టోన్ కోటింగ్స్ ఇవి. సో బైక్స్ కానీ వుడెన్స్వి చెట్లు పెంచుతారు ఎక్కువ. సో ఏ ఇంటి ముందు చూసుకున్నా కూడా కార్స్ అయితే ఉంటాయి అన్నమాట. ప్రతి ఇంటి ముందు కార్లు ఉంటాయి. అలాగే వుడెన్ గేట్స్, వుడెన్ డోర్స్. చూడండి మొత్తం ఎట్లా ఉందో. వ్యూ అయితే అసలు అదిరిపోయింది. అసలు ఎక్సలెంట్ అన్నమాట. వ్యూ అనేది మాత్రం ఎక్సలెంట్. మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు. మన సినిమాల్లో చూస్తాం కానీ ఫస్ట్ టైం నేను లైవ్లో చూసారు, షాక్ అయిపోయాను నేను మొత్తం. బట్ ఇప్పుడు అలవాటు అయిపోయింది, నార్మల్గా ఉందన్నమాట. మీకు ఇక్కడ సిగ్నల్ సిస్టమ్ కూడా చూపిస్తాను మీకు తర్వాత. నేను నడుచుకొని వెళ్తున్నాను బస్ స్టాండ్కి. మీకు ఇక్కడ సిగ్నల్ సిస్టమ్ కూడా చూపిస్తాను ఎట్లా ఉంది ఏంటనేది. చూడండి ఏరియా మొత్తం వ్యూ కూడా చాలా బాగుంది అనమాట. ఇదంతా కూడా వ్యూ చాలా బాగుంది చూడండి. ఇలాగే చాలా స్పేషియస్గా ఉన్నాయి హౌసెస్ కూడా, చాలా స్పేషియస్ అనమాట. ఒక్క కారు డిస్టెన్స్ ఉంటుంది. అలాగే చాలా స్పేషియస్గా ఉంటుంది. అండ్ వీళ్ళు ఎక్కడ కూడా రోడ్ మీద పార్క్ చేసినా కూడా చాలా కరెక్ట్గా పార్క్ చేస్తారనమాట వీళ్ళు, ఎక్కడ డిస్టర్బెన్స్ కాకుండా. సో చూస్తున్నారు కదా. సో ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ బస్ స్టాండ్ అనమాట. ఇది ఇక్కడ బస్ స్టాండ్. లండన్లో బస్ స్టాప్స్ అన్నీ ఇలాగా ఉంటాయి. సో బస్సు వచ్చి ఆగుతుంది అనమాట. సో బస్ స్టాప్ ఎలా ఉందంటే ఇక్కడ, సో ఇక్కడ మొత్తం ఫైబర్ ఉంటుంది, గ్లాస్ ఉండదు. సో ఫైబర్ కోటింగ్, జస్ట్ ఒక చిన్న రెక్టాంగిల్ స్క్వేర్ బాక్స్ లాగా అయితే ఉంటుందన్నమాట మొత్తము. చూపిస్తాను చూడండి. సిగ్నలింగ్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అటువైపు తిప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సిగ్నలింగ్ ఎలా ఉంటుంది ఏంటనేది. సో ఇది బస్ స్టాండ్. సో ఇదంతా ఫైబర్ ఉంటుంది. అండ్ ఇక్కడ రాసిన చూడండి వెండేవర్ రోడ్ అని. సో ఇదంతా ఇట్లా ఉంటుంది అన్నమాట. ప్రతి బస్ స్టాండ్ ఇట్లా ఫైబర్ గ్లాస్ ఉంటుంది. అండ్ కూర్చోడానికి సీట్ ఉంటుంది. అండ్ పైన మిడిల్లో ఒక పైన లైట్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక డస్ట్బిన్ అయితే ఉంటుందన్నమాట మొత్తము. సో ఇదంతా వాకింగ్ ట్రాక్ ఇది మొత్తం. సో ఈ వాకింగ్ ట్రాక్లు అంటే నడిచేదంతా మాత్రం వచ్చే వాళ్ళని వెళ్ళేవాళ్ళని ఈ ట్రాక్స్ మీద నడవాలన్నమాట. అటు లెఫ్ట్ సైడ్ కూడా నడవాలి ట్రాక్స్ మీద, ఈ ఫుట్ పాత్స్ మీదే నడవాలి. రోడ్డు మీద నడిచావా ఇంకా అయిపోయినట్టే మనం. సో వీళ్ళు చాలా
సిస్టమేటిక్గా ఎక్కడ నడిచినా కూడా మనం దీని మీదే నడవాలన్నమాట, ఈ ఫుట్పాత్స్ మీద నడుస్తూ ఉండాలి. సో ఇండికేషన్స్ కూడా ఉంటాయి మీకు ఇక్కడ. సో ఇది చూడండి, సైకిల్ బోర్డ్ ఇండికేషన్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. సో సైక్లిస్ట్ కానీ పెడెస్ట్రియన్స్కి కానీ నడడానికి ఇదనమాట. సో బస్సు దిగాక ఈ రోడ్లో ఆ రోడ్లోకి వెళ్ళచ్చు, లేదా ఆ రోడ్లో వెళ్ళచ్చు. సో ఇక్కడ ఎలక్ట్రిక్ బాక్సెస్ ఉన్నాయి, కరెంట్ బాక్సెస్ అవి. అండ్ ఇక్కడ మీకు బోర్డ్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మోరిజాన్ వాక్ అని చూడండి, ఇదంతా గ్రీన్విచ్ కాబట్టి ఇదంతా ఈ గ్రీన్విచ్ దాంట్లోకి వస్తుంది బోర్డ్ అనేది. సో ఈ గ్రీన్విచ్ బోర్డులోకి వస్తుంది. SC9 అని ఉంది, ఇది కోడ్ అనమాట. సౌత్ ఈస్ట్ లండన్ కాబట్టి నేను ఉండేది. సో ఇదంతా సౌత్ ఈస్ట్ లండన్ కింద వస్తుంది గ్రీన్విచ్ అనేది. సో సౌత్ ఈస్ట్ 9 కోడ్, రాయల్ బరో గ్రీన్విచ్. ఈ ఏరియా పేరు మోరిజాన్ వాక్ అనమాట. సో సపోజ్ ఇక్కడ క్రాస్ చేయాలనుకుంటే రోడ్లు ఎవరైనా క్రాస్ చేయాలి రోడ్డు అనుకుంటే కనుక చూపిస్తాను చూడండి. ఈ బోర్డ్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ వెయిట్ అని కనబడుతుంది చూడండి. వెయిట్ అని ఉన్నప్పుడు మనం ఇక్కడ పెడెస్ట్రియన్స్ అందరూ ఇక్కడ నించోవాలి. సో ఇక్కడ ప్రెస్ చేసాం కదా, వెయిట్ అని ప్రెస్ చేయగానే సిగ్నల్ పడిపోయింది, అందుకే వెళ్ళిపోయినమాట పాస్ చేసి. సో ఇక్కడ వెయిట్ అని రాగానే అక్కడ మనకి రెడ్ సిగ్నల్ అని చూడండి నడిచేది. సో అక్కడ రెడ్ మార్క్ పడుతుంది. ఇక్కడ వెయిట్ అని ప్రెస్ చేసిన తర్వాత వీళ్ళకి రెడ్ సిగ్నల్ పడింది అనుకోండి, వీళ్ళకి రెడ్ సిగ్నల్ పడితే మనకి అక్కడ గ్రీన్ సిగ్నల్ పడుతుంది, అప్పుడు మనం క్రాస్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఎల్లో సిగ్నల్ పడంగానే వాళ్ళు ఆగిపోతారు, కారు వాళ్ళు ఇక్కడ ఆగిపోతారు అనమాట. రెడ్ ఎల్లో పడంగానే స్లో అయిపోతారు, రెడ్ పడంగానే ఇక్కడ ఆగిపోతారు. ఇక్కడ మనం వెయిట్ నొక్కాం, బటన్ నొక్కిన తర్వాత వెయిట్ అని వచ్చింది. సో అక్కడ రెడ్ సిగ్నల్ పడంగానే ఇక్కడ మనకి గ్రీన్ లైట్ వస్తుంది పెడెస్ట్రియన్ దగ్గర. గ్రీన్ లైట్ వచ్చినప్పుడు మనం క్రాస్ చేయాలన్నమాట. మళ్ళీ వాళ్ళకి గ్రీన్ లైట్ పడినప్పుడు మనకి రెడ్ పడినప్పుడు ఆగిపోతాం అనమాట. సో ఇట్లా బస్సెస్ వస్తాయి. సో బస్సెస్ వచ్చి కరెక్ట్గా బస్ స్టాప్ దాంట్లో ఆగుతాయి అన్నమాట. ఇక్కడ ఆగిన తర్వాత ఫ్రంట్ డోర్ నుంచే ఎక్కాలి. ఎవరు ఎక్కినా కూడా బస్సు ఫ్రంట్ డోర్ నుంచి ఎక్కాలి, దిగేటప్పుడు బ్యాక్ డోర్ నుంచి దిగాలన్నమాట. సో దిగిన తర్వాత మనం వెళ్ళిపోతాం. ఆ ఫ్రంట్ డోర్ ఎక్కిన తర్వాత క్రాస్ చేసేసి రైట్ ఇండికేటర్ ఇచ్చుకొని వెళ్ళిపోతారనమాట. సో ఆగేటప్పుడు లెఫ్ట్ ఇండికేటర్ ఇస్తారు, వెళ్ళేటప్పుడు రైట్ ఇండికేటర్ అయితే కంపల్సరీ ఇస్తారనమాట. ఇక్కడ వీళ్ళ రూల్స్ అయితే ఫాలో అవుతారు. సో అక్కడ కూడా బస్సు అంతే చూడండి, వెళ్ళేటప్పుడు రైట్ ఇండికేటర్ ఇస్తారు, వచ్చి స్టాండ్లో ఆగేటప్పుడు లెఫ్ట్కి ఇస్తారు, మళ్ళీ ఎక్కేసిన తర్వాత రైట్కి వెళ్ళేటప్పుడు రైట్ ఇండికేటర్ అయితే ఇస్తారనమాట మొత్తం. సో అదండి ఇక్కడ ఏరియా, ఇది అయితే నచ్చిందనమాట నాకు. సో అక్కడ రెడ్ పడింది, లైన్ ముందు ఆగారు వీళ్ళు చూడండి. గ్రీన్ పడుతుంది, గ్రీన్ పడంగానే ఎల్లో పడింది చూడండి, గ్రీన్ పడంగానే వెళ్ళిపోతారనమాట వీళ్ళు చూడండి. కార్ సో చూస్తున్నారు కదా. సో ఇప్పుడైతే మా బస్సు వచ్చింది అన్నమాట. నేను వెళ్ళబోయే బస్సు నెంబర్ వచ్చేసి 286. సో వచ్చేస్తాను. సో లెఫ్ట్ ఇండికేటర్ వేసుకొని వస్తాను, చూసారా. కంపల్సరీ ఎవ్రీ బస్ అని ఇండికేటర్స్ రూల్స్ ఫాలో అవ్వాలి అని వాళ్ళకి ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ వస్తూనే ఉంటాయి వాకీ టాకీలో. సో వచ్చింది బస్సు, డోర్స్ ఓపెన్ అయినాయి, తను ఎక్కిన తర్వాత నేను ఎక్కేసాను అనమాట. సో వీడియో తీయొచ్చా లేదా అని చెప్పి నేను డౌన్ చేశాను కెమెరా అనేది. సో నెక్స్ట్ టైం అయితే మీకు చూపిస్తాను ఎట్లా ఏంటి ఆపరేటింగ్ అనేది. సో ఫ్రంట్ సీట్స్ అనేది ప్రయారిటీ సీట్స్, బ్యాక్ వెళ్ళి ప్యాసింజర్ సీట్స్ అనమాట. సో నేను నాకు నచ్చిన సీట్లు అయితే కూర్చున్నాను. సో ప్రతి బస్కి బటన్ ఉంటుంది, రెడ్ బటన్ ప్రెస్ చేయాలి ఆగాలనుకున్నప్పుడు. అండ్ రైట్ సైడ్ విండోస్ ఉంటాయి, వీటికి ఏసీ ఉండవు, వెంటిలేటర్స్ హీటర్స్ ఉంటాయి అనమాట. సో విండో చూపిస్తాను అనమాట. పైన అప్పర్ గ్లాస్ అనేది తీసుంటాయి, అన్ని సైడ్స్ తీసుంటాయి. చలేసినప్పుడు వేసేస్తారు, హీటర్స్ ఆన్ చేస్తారనమాట ఇక్కడ బస్. సో బస్ లాంగ్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. సో ఫ్రంట్ అంతా ప్రయారిటీ సీట్స్, బ్యాక్ అంతా ప్యాసింజర్ సీట్స్. సో డోర్స్ అట్లా ఓపెన్ అవుతాయి, బ్యాక్ డోర్స్ ఓపెన్ అవుతాయి అనమాట స్టాండ్ దగ్గరకు వచ్చేటప్పటికి. సో దిగుతారు, ఎక్కేటోళ్ళు ఎక్కుతారు. సో అట్లా వెనక్కి వచ్చేసేయాలన్నమాట. సో ఎదరు మీకు చూస్తున్నారు కదా బస్ స్టాపింగ్ అని. సో ఇక్కడ మన రెడ్ బటన్ నొక్కగానే అక్కడ బస్ స్టాపింగ్ అని అయితే వస్తుంది. సో బస్ స్టాపింగ్ అక్కడ డిస్ప్లే అయిన తర్వాత మనకి బస్ అయితే ఆగుతుంది అనమాట. సో డోర్ దగ్గర నించుకుంటే బస్ డ్రైవర్ అక్కడ బటన్ నొక్కగానే బ్యాక్ డోర్ ఓపెన్ అవుతుంది, దిగుతాం మళ్ళీ. సో నేను ఎక్కింది డబుల్ డెక్కర్ బస్ అనమాట. సో సెకండ్ బస్ మారింది వెళ్ళబోయే డెస్టినేషన్కి. సో డబుల్ డెక్కర్ అనమాట. సో రైట్ సైడ్ స్టెప్స్ ఉంటాయి అండ్ లెఫ్ట్ సైడ్ స్క్రీన్ ఉంటుంది. మనకి ఏ స్టేషన్ అయితే వస్తుందో అక్కడ డిస్ప్లే అవుతుంది. అండ్ ప్రతి సీట్కి USB ఛార్జర్ అనేది అయితే ఉంటుంది. హ్యాండిల్ మనం పట్టుకోవడానికి రబ్బర్ గ్రిప్ అయితే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మనకి బిగ్ గ్లాసెస్ ఉంటాయి అన్నమాట. సో ప్రతి రాడ్కి హ్యాండ్లింగ్ రాడ్స్కి మనకి బటన్స్ అయితే స్టాప్ బటన్స్ ఉంటుంది.
అది ప్రెస్ చేస్తే అక్కడ రింగ్ అవుతుంది, బస్సు ఆపుతారనమాట డ్రైవరు. ఎక్కడ పడితే అక్కడ ఆపరండి, మళ్ళీ బస్ స్టాప్స్లోనే ఆపుతారు. మనకి ఇండియాలో లాగా బస్సు రోడ్డు మధ్యలో ఆపారు, వీళ్ళు బస్ స్టాప్స్లోనే ఆపుతారు. లెఫ్ట్ సైడ్ చూడండి ఎక్కడ ఆపుతారో, కరెక్ట్గా మనకి అక్కడ నోటిఫై అవుతుంది బస్ స్టాప్ అనేది. సో కరెక్ట్గా అక్కడ ఆపుతారనమాట. బస్సు ఆగింది అంటే ఖచ్చితంగా అది బస్ స్టాప్. సో పైనుంచి కిందకి దిగి వచ్చిన వాళ్ళు ఉంటారు. అలాగే పైన కూడా స్టాప్ బటన్స్ అనేవి ప్రతి వాటికైతే ప్రజెంట్ చేస్తారు.